లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్తో గాయపడిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు 4 నెలల తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ముంబైలో జరుగుతున్న డివై పాటిల్ టీ20 కప్ 2024లో హార్దిక్ పాండ్యా రిలయన్స్ జట్టు తరపున బరిలోకి దిగాడు. 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా రిలయన్స్ టీం కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఫిబ్రవరి 26న బీపీసీఎల్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయడంతో పాటు తన జట్టుకు ఉపయోగపడే అతి ముఖ్యమైన రన్స్ తీశాడు. చేజింగ్లో 10th పొజిషన్లో బ్యాటింగ్ దిగిన హార్దిక్ పాండ్యా 4 బంతుల్లో 3 పరుగులు చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బీపీసీఎల్ జట్టు 15 ఓవర్లలో 126 పరుగులు చేయక చేజింగ్లో తడబడిన హార్దిక్ పాండ్యా టీం 8 వికెట్ల కోల్పోయి అతి కష్టం మీద విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తున్న ఈ జట్టులో నేహాల్ వధేరా, తిలక్ వర్మ, పీయూష్ చావ్లా లాంటి ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఉన్నారు. అలాగే ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేయనున్నాడు. మరి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.